హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా అమ్మ నా కోసం వెజ్ మంచూరియా చేస్తుంది. ఎలా చేస్తుందో దానికి ఏం పదార్థాలు కావాలో దానికి కావాల్సిన వెజ్ మంచూరియా కావాల్సిన పదార్థాలు క్యాబేజీ, క్యారెట్, వరిపిండి, చాట్ మసాలా, ఉప్పు, బంగాళదుంప, కార్న్ ఫ్లవర్, శనగపిండి, కలుపుతుంది. ఫస్ట్ క్యాబేజీ తీసుకోవాలి, తర్వాత క్యారెట్ తీసుకోవాలి, మ్యాష్ చేసి వేయాలి. ఇలా పిసుకుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? తర్వాత బాగా పిసికేయాలి, బాగా కలపాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మిక్సింగ్ 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 మిక్సింగ్. తర్వాత చాట్ మసాలా వేసుకోవాలి. సరిపోతుందా? తర్వాత మళ్ళీ మిక్సింగ్ 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 మిక్సింగ్. తర్వాత శనగపిండి వేసుకోవాలి. మళ్ళీ మిక్సింగ్ మిక్సింగ్ వేయాలా? తర్వాత కార్న్ఫ్లవరా? తర్వాత కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మిక్సింగ్ 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 2 స్పూన్స్. తర్వాత మళ్ళీ మిక్సింగ్ 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 మిక్సింగ్. తర్వాత శనగపిండి వేసుకోవాలి, వరిపిండి వేసుకోవాలి. ఇది నా స్పూన్. అలా ఇంకా స్పూన్ మిక్స్ చేసుకోవాలి. తర్వాత 3 స్పూన్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. గాయస్, మా అమ్మ నేను కూరలు తిన్నని ఇలా చేసి నాకు కూర వస్తుంది గాయస్. ఏడ్ చేయమంటారు గాయస్. ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ఇలా తయారయ్యింది. చేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మీకు పెద్దవి కావాలంటే పెద్ద చేసుకొని, మేమైతే చిన్నవి చేసుకుంటాం. తింటాడు మీకు ఇలా ఉండలు చేసుకొని, మీకు పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి. చిన్నపిల్లలు ఆయిల్ ఎగ్రెంట్ కొడదు, మా అమ్మ ఉంది కాబట్టి. వచ్చినంత వరకు వేగాలి. కొంచెం లోపల ఉడికినట్లు చూసుకోండి. అక్క బ్రేక్ ఇచ్చినప్పుడు మనం డాన్స్ చేసుకోవాలి, ఎందుకంటే మన కోసమే తయారవుతుంది కదా, అందుకు ఫన్ గా ఉంటుంది. ఇది చేస్తాం కొంచెమే కదా, సో ఫస్ట్ వేళ అయిగా ఉంటాయి. చూడండి, లిక్విడ్ లాగా అయితే అయిపోయింది. చూడండి, లిక్విడ్ లాగా అయితే ఇది అయిపోయింది. ఇవైతే కొన్ని పక్కన తీసి పెట్టుకున్నాం. బ్రౌనీస్ గా వేయాలి. కొంచెం నోట్లు పడదామా?
ఇవి లోపలైతే బాగా ఏదేయని పక్కన పెట్టడం వచ్చి మాడిపోయింది గాయ నోట్లో పడితే కంపు కంపు. ముందు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పొగలు కక్కుతుంది చూడండి, పొగలు పొంగుతుంది. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. చూడండి ఆనియన్స్. అమ్మో ఎలా బంగుగా వస్తుందో చూడండి. నా భయం ఎలాంటివంటే కానీ ఆమె దగ్గర ఉంది కాబట్టి కలుపుకోవాలన్నమాట. నేనే చేస్తుంది అందుకే ఎంత మెల్లిగా వస్తుంది. ఇప్పుడు మా అమ్మ చేయి పట్టుకుంది. అది కూడా ఇలా బ్రౌన్ అండ్ గోల్డెన్ కలర్ లో వచ్చేలాగా వేసుకోవాలి. చూసారు కదా అలా ఎగుతున్నాయి. మనకి ఆయిల్ వేసుకుంటున్నారు. వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మిక్సింగ్ చేసుకోవాలి. కరివేపాకు తీయడానికి వెళ్ళి నేను కలుపుతున్నాను. మాకు తీయడానికి వెళ్తుంది, నేనైతే కలుపుకున్నాను. ఇదిగోండి కరివేపాకు వేసింది. అమ్మో బాగా వేగనివ్వాలి, మనం కలుపుకోవాలి. అబ్బా తర్వాత మనం క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ మమ్మీ వేస్తున్నా. ఈ బౌల్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫాస్ట్ అందరికీ వేసుకోవాలి వెల్లుల్లి, లేకపోతే మాడిపోతుంది కదా. మీకు తర్వాత మనం మిక్సింగ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడే స్మెల్ ఎలా వస్తుందంటే ఇంకెలా వస్తాను. మా అమ్మ ఏదైతే ఆడాలి కలుపుతాము. ఓకేనా స్టార్ట్ గాయ్స్. ఇప్పుడు మనం దీన్ని కలుపుతాము. ఇప్పుడే ఎలా స్మెల్ వస్తుందంటే మరి చేసిన ఎలాగంటుందో. మా అమ్మ అక్కడికి వెళ్ళింది అనమాట. సూపర్ గా వస్తుంది స్మెల్ మాత్రం. మీకు ఇలాంటి క్యాప్సికమ్ చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి, అది మీ చాయిస్. ఓకేనా. టమాటాస్ కూడా అది మీ చాయిస్. ఇప్పుడు చూడండి అలా కలుపుతుంది. తయారు చేసుకున్న చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. చాలు, కారం ఎక్కువ కలుపుతుందో నాకు అనిపించలేదు అసలు. ఇప్పుడు మనం లిక్విడ్ లో కలుపుకోం కాబట్టి లిక్విడ్ లో కలుపుకొని నేను జస్ట్ మనకి అలా చేశాను అన్నమాట. గట్టిగా ఉంది లోపల, అందుకు ఇంకొంచెం వాటర్ వేద్దాం. 5 minutes మగ్గాలి. ఈ పగ్గి దగ్గర వచ్చేస్తుంది. ఎందుకంటే కూరగాయలు అన్ని మగ్గిన తర్వాత కదా మనం వేసుకోవచ్చు. ఏటేయాలో నాకు తెలీదు, మా అమ్మ వస్తుంది. అది వేగేలోపు మనం ఈ కాలీఫ్లవర్ ని నీళ్ళు వేసుకొని పెట్టుకున్నాం. ఎక్కువ వేయాలా తక్కువ? ఇంకొకటి తెలుసా, దీన్ని ఇలా కలిపితే సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఏదో ఉంటుంది, స్లైమ్ లాగా వస్తుంది. పెద్దగా మనం గట్టిగా అంటే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు నేను చేతితో కలిపి చూపిస్తాను. చెప్పు గాయ్స్. ఇప్పుడు మనం టమాటా కెచప్ వేసుకోవాలి. అది మనం మిక్సింగ్ 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 స్టార్ట్. ఇప్పుడు మనం సోయా సాస్ వేసుకోవాలి.
కప్పు తీసేస్తాం. కప్పు నా దగ్గర చూడండి అంత బ్లాక్ గా ఉంది వచ్చి. అండ్ మమ్మీకి అది తెలితే ఎందుకు చెయ్యాల. చూడండి ఇది వేగినట్లు ఉంది కదా, కొంచెమైనా వేగినట్లు ఉంటుంది కాబట్టి మనం కార్న్ఫ్లవర్ వేసేయాలి. స్పూన్ తీసి పాలు చూసారా అలాగే వెళ్ళిపోతున్నాయా. తర్వాత ఇది బాగా చిక్కగా తిక్కగా అయింది కాబట్టి మనము ఈ తయారు చేసుకున్న బాల్స్ ని వేసుకోవాలి. ఒక్కొక్కటిగా కాదు, అన్ని వేసుకోవాలి ఒకేసారి. లాస్ట్ లో నేను ఒకటి ఆశించు చెప్తాను ఇలా మన ఫ్రెండ్స్ కి. చూడండి ఇది మనం చిన్నవి చేసుకోవాలి, ఇంకా నోట్లో పట్టాలి కాబట్టి. కరెక్ట్ పడ్డది. ఇప్పుడు మనం సిమ్ లో పెట్టుకోవాలి, ఎందుకంటే అది వేగుతుంది కాబట్టి బాగా కలుపుకోవాలి. చూడండి మా అమ్మ ఎలా కలుపుతుంది. చూడండి ఎలా మగ్గిందో. స్మెల్ ఇప్పుడే గంగిలా ఆడేస్తుంది. కలపండి. తర్వాత ఈ బౌల్ చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు అమ్మ అయితే వెజ్ మంచూరియా చేసింది కాబట్టి ఆనియన్స్ వేస్తుంది. తర్వాత నింబు వేయాలి, నిమ్మకాయ. రేపటి నుంచి నాకు స్కూల్ గైస్. 4 రోజులు సెలవు ఇచ్చారు గైస్. ఫస్ట్ 3 రోజులు ఇచ్చారు, తర్వాత మళ్ళీ 4 రోజులు ఇచ్చారు. తిని చూద్దాం అనుకున్నా. వంటగదిలోనే తినొస్తాం, మరి ఎందుకే తొమ్మిది సూపర్. మా అమ్మ నా కోసం చేసిన వెజ్ మంచూరియా ఎలాగుందో చాలా బాగుంది. ఎలాగుందో అనుకున్నాను కాబట్టి చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.